ఈరోజు వాట్సాప్లో కోడ్స్ పెట్టారు. ఏంటి ఈరోజు ఏదో మెంటల్ హెల్త్ డే అట. అంటే ఏంటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మొత్తం మీద ఎవరు ఇన్వెంట్ చేస్తున్నారో, మరి ఏ కంట్రీస్ నుంచి వస్తున్నాయో మనకు తెలియదు. మెంటల్ హెల్త్ డే అంటే ఏంటి అంటే మన దానికి ఏం చెప్తున్నారు వాళ్ళు? అంటే మెడిటేషను, ఆ తర్వాత ఇంకోటి ఏంది కొంచెం నవ్వుతూ ఉండడము, ఆ తర్వాత ఇంకోటి ఏదో 4-5 పాయింట్లు చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ అల్టిమేట్ ఏంటి? ఇప్పుడు మనం ఒక్కసారి మన భగవద్గీతను కనుక మనం తీసుకుంటే, మన భగవద్గీత మీద ఒక బొమ్మ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఏంటి? ఒక రథం ఉంటుంది. రథంలోనేమో మన ఐదు గుర్రాలు ఉంటాయి. ఈ 5 గుర్రాల కళ్ళెము పట్టుకొని ఉంటాడు. ఎవరు? కృష్ణుడు పట్టుకొని ఉంటాడు. ఈ తర్వాత ఏంటి ఈ రథం? దీనికి సంబంధించినటువంటి అసలు రిజంబ్లెన్స్ ఏంటి? ఒక్కసారి ఎందుకు ఆలోచిస్తే కొంచెం ఎందుకో ఒక అవగాహన అనిపించింది. ఇప్పుడు ఈ రథం అంటే ఏంటి? మన శరీరం జస్ట్ రథం. దీన్ని రథం అన్నారు, కోశం అన్నారు, గదన్నారు, వర అన్నారు. వర అంటే ఏంటి? కత్తి పెడతాం కదా. ఇప్పుడు కత్తి ఇలా పెట్టి ఇలా తీస్తాం కదా. అందుకని కత్తి పెట్టి కత్తి తీయడానికి ఏముంటుంది? లోపల ఒక ఖాళీ లాంటిది ఉంటుందన్నమాట. అంటే అది వర. అంటే ఏంటి? మన శరీరం అనేది ఒక రథం లాంటిది. ఈ రథం దేన్ని ఆధారం చేసుకొని నడుస్తుంది? ఈ రథానికి 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఏమున్నాయి? మన నోరు, కళ్ళు, ముక్కు, చెవులు, స్పర్శ, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అసలు ఈ జ్ఞానేంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మన శరీరం అనేది పంచభూతాలు. భూతం అంటే పదార్థం అబ్బా, అంతకంటే ఏం లేదు ఎలిమెంటు. ఆ పదార్థాలకు అనుగుణంగా ఈ శరీరం తయారైంది. అంటే ఒకే పదార్థం కాదంటే ప్రతి శరీరంలో ఈ 5 పదార్థాలు కలగలిపి ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి? వాటిని పంచీకరణ అన్నారు. అంటే ఏంటి? ఈ శరీరంలో మనకి భూమితత్వం ఉంది, నీళ్లతత్వం ఉంది, అగ్నితత్వం ఉంది, వాయుతత్వం ఉంది, ఆకాశం ఉంది. మన శరీరమే కాదు, మొక్కను తీసుకో 5 ఉన్నాయి. అట్లాగే ఒక వస్తువుని తీసుకో 5 ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అందుకని దాన్ని బేస్ చేసుకొని ఏం చేశారు? పంచకోశాలతోటి తయారైంది అన్నారు. మళ్ళీ పంచకోశాల మెటీరియల్ కూడా పంచభూతాలే. మళ్ళీ ఈ పంచకోశాలు కాదు, పంచకోశాలతో పాటు పంచ ఇంద్రియాలు ఉన్నాయి అన్నారు. వాటిని తన్మాత్రలు అంటారు. ఏంటి ఆ పంచేంద్రియాలు? పంచ జ్ఞానేంద్రియాలు వచ్చి మళ్ళీ కన్ను, ముక్కు, చెవులు, ఇవన్నీ కూడా భూమితత్వమే. తర్వాత ఇంకేమన్నారు? వీటితో పాటు మన దగ్గర ప్రాణం ఉందన్నారు. అంటే ఈ ప్రాణాన్ని ఏమన్నారు? పంచ ప్రాణాలు ఉన్నాయన్నారు. మళ్ళీ ఈ పంచ ప్రాణాలు ఈ పంచభూత తత్వానికి సంబంధించింది. అంటే ఏంటి? ఉదాన, వ్యాన, సమాన, ఇట్లా 5 చెప్తారు. అల్టిమేట్కి ఏంటి? మన శరీరం అనేది ఈ పంచభూతాలుతో తయారైనటువంటి 24 తత్వాలతోటి తయారైన శరీరం. తత్వం అంటే 24 తత్వాలు ఏంటి? పంచభూతాలు, పంచకోశాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణాలు, వీటితో పాటు మనసు, బుద్ధి, అహంకారం. ఇప్పుడు ఏంటి? ఈ శరీరాన్ని నడుపుతున్నది ఎవరు? నిజం చెప్పాలంటే మనసు. నిరాకారంగా ఉన్న మనసు జ్ఞాపకాలు ఆలోచనిస్తుంది. ప్రాణశక్తి ఉంటేనేమో పనిచేస్తుంది. ఆ తర్వాత శరీరం ద్వారా పని జరిగిపోతుంది. ఇప్పుడు ఈ 3 కలిపి పని జరగాలి. దేనికోసం నడుస్తున్నాయి? కోరికల కోసం నడుస్తున్నాయి. ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది ఏంటి? కోరిక